నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ ఇల్లు అనేది ఒక కల. మీరు ఆశ్చర్యపోతారేమో, ఆ కలని చేజ్ చేసే కన్నా, ఆ కలని విరమించుకోవటం, ఆశ పడటం మానేయటం మనకు శ్రేయస్కరం. ఈ మాట విని మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ సమయాన్ని బట్టి చేంజ్ అయ్యేవాడే సక్సెస్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను చాలా క్రిటికల్ మాటలు మీకు చెప్తున్నా. సొంత ఇంటి కలను కనడం మానేయటంలో మన జీవితం సక్సెస్ కావటంలో కావటము ఒక పెద్ద లింక్ ఉంది. ఏదైనా ఒక యాంబిషన్ అది మన లైఫ్ యాంబిషన్ అయి ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా విశ్లేషించి, క్రోడీకరించి ఒక క్యాప్సూల్ లాగా మీకు ఇవాళ చెప్తున్నా. మీరందరూ పేషెన్స్‌తోనే ఆలోచించండి. మన వీడియోస్ వల్ల మార్కెట్‌లో పెద్ద పెద్ద బిల్డర్స్ చూసి చాలా ప్రభావితమయ్యారు. కొంతమంది నన్ను గుర్తుపట్టి రోడ్డుపై ఆగి మాట్లాడి వెళ్ళారు. వాళ్ళ దగ్గర నా వీడియోస్‌కి సమాధానం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ వీడియోస్. బిల్డర్స్‌కే సమాధానం లేదు. వాళ్ళు సైలెంట్‌గా నన్ను కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. నా ధోరణి మార్చుకోను. తప్పు మీ దగ్గర లేకపోతే మీరు భయపడవలసిన అవసరం లేదు అని ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళని సాగనంపుతాను నేను. నేను వాళ్ళకు ఒక బిల్డర్ ఇట్లా వచ్చాడు. వచ్చి మీరు ప్రాబబుల్ కస్టమర్స్‌ని ఇట్లా డిస్కరేజ్ చేయటం మాకు నచ్చటం లేదు అన్నాడు. ఏమన్నాడు? ప్రాబబుల్ కస్టమర్స్‌ని మీరు డిస్కరేజ్ చేయటం మాకు నచ్చటం లేదు అన్నాడు. అయితే నేనన్నా, యు ఆర్ లక్కీ అన్నా నేను. లక్ ఎట్లా సార్ మాది? ఇంత క్రైసిస్ ఉంది అన్నాడు. నేనన్నా, నా వీడియోస్ ద్వారా జనాలు ఇల్లు కొనాలి అనే డ్రీమ్ కనడం మానేస్తే ఎట్లుంటుంది మీ పరిస్థితి అన్న. ఇల్లు కొనేది ఒక దురాశ అన్నా అనుకోండి, అదే ప్రజలు విన్నారనుకోండి, ఇల్లు కొనటం ఒక దురాశ, ఒక పూర్తిగాని స్వప్నం మీరు కనకండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమి? అమ్మో సార్ అటువంటి మాటలు అయితే మాట్లాడకండి. అందుకోసం గుడ్డిలో మెల్ల. మీకు ధైర్యం ఉంటే, మీ బిజినెస్‌లో సత్తా ఉంటే, మీరు నాలాంటి వాడి దగ్గర వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడారు. ఎక్కడో మీ ధైర్యం సన్నగిల్లింది. నేను చెప్పదలుచుకుంది అందరికీ ఏమంటే, బిల్డర్సే ఆందోళనగా ఉన్నారు మీకన్నా. మీరు టెన్షన్ పడుతున్నారు కదా ఇల్లు దొరుకుతలేదని.
అట్లా బిల్డర్సే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను అందుకోసం వాళ్ళ కోటన్నా, ప్రజలు ఇండ్ల కోసం పాకులాడుతున్నారు. మీకు మజా వస్తుంది కదా. ఒకవేళ ప్రజలు ఇంటి కోసం తాపత్రయపడటం మానేస్తే మీ బతుకులు ఏమైపోతాయి కదా. అంటే ఈ బిల్డర్స్ని 300%, 400% ప్రాఫిట్కి అమ్మడానికి ప్రోత్సహించింది ఎవరు? కస్టమర్స్. పాకులాడుతుంది ఎవరు? కస్టమర్స్. ఎంక్వైరీలు చేస్తుంది ఎవరు? కస్టమర్స్. ప్రీ లాంచ్లో డబ్బులు పెడుతుంది ఎవరు? కస్టమర్స్. తప్పెవరిది? కస్టమర్స్. వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటుంది ఎవరు? బిల్డర్స్. మీ వీక్నెస్ బహిరంగంగా 10 మంది ముందు పెడితే ఎవడైనా నాకేస్తాడు కదా. చాలా మంది మరి ఇల్లు దొరుకుతలేదు కదా, దాని సొల్యూషన్ ఏముంది? నేనేమన్నా ఇల్లు అంటే కొనాలనే కాంక్షని చంపుకోండి అంటే అట్టట్లయితే సార్, ఫ్యామిలీలో అందరు అడుగుతున్నారు ఇల్లు ఎప్పుడు. నీ ఒక్కన కాంక్ష ఉండటం అది ఇట్ ఈస్ నాట్ సో డేంజరస్. బట్ ఫ్యామిలీ మొత్తానికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని కోరుకోవటం అది డబుల్ డేంజరస్. నీవు విరమించాలి అనుకున్న వాళ్ళు విరమింపజేయరు. చాలామంది యోగాలో శ్వాసపై ధ్యాస పెట్టండి, మీ మైండ్ కంట్రోల్ చేసుకోండి. అసలు మనము ఉప్పు కారాలు షుగర్ లేకుండా తినగలమా? ఉప్పు కారాలు షుగర్ లేకుండా తినగలమా? తినలేము కదా. నాలుక ఊరుకోదు, బ్రెయిన్ ఊరుకోదు, మనసు ఊరుకోదు, కడుపు ఊరుకోదు కదా. మరి బీపీ, డయాబెటీస్ వచ్చినప్పుడు ఈజీగా ఇవన్నీ ఎట్లా మానేస్తారా లేదు? నేను చెప్పింది కరెక్టా? బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎట్లా మానేస్తారు? ఉప్పు కారాలు, తీపి పదార్థాలు, గులాబ్ జామున్లు, జిలేబీలు ఎట్లా మానేస్తారు? అలాగే ఇప్పుడు మనకు ఇల్లు కొనాలి అనే ఒక వ్యాధి సోకింది. ఈ వ్యాధి పాకిందనుకోండి, మనం బతకలేము. మీకు ఒక ఇల్లు 300%, 400% టిక్ చేసి దాన్ని పెంచి అమ్ముతుంటే అమాయకుల్లాగా కొనే సమాజాన్ని మనం మార్చగలమా? నేను బిల్డర్కి ఇచ్చిన ధమ్కి అదే. ప్రజలు పాకులాడుతున్నారు, అయినా మీ సేల్స్ అయితే లేవు. యువర్ లక్కీ. ప్రజల దగ్గర డబ్బు లేదంట, అయినా ఎంక్వైరీలు చేసుకుంటున్నారు. టైం ఎంక్వైరీలు వస్తున్నాయి, జాగ్రత్త. ఏ రోజు ప్రజలు ఇల్లు కొనడం అనే కళను విరమించుకుంటారో అప్పుడు మీ సాగుంటుంది. యూ విల్ బి అవుట్ ఆఫ్ బిజినెస్. ప్రజల్లో కాంక్ష చంపేస్తే టోటల్ ఇండస్ట్రీ మటుమాయం అయిపోతుంది. అది ఎట్లయితుంది? మనిషి అన్నాక ఇవన్నీ ఉండే ఉంటాయి. అంటే చూడండి, మనిషి అన్నాక ఇవన్నీ ఉండే ఉంటాయి అంటే ఇది ఒక పెద్ద వీక్నెస్. దీన్ని ఎప్పుడంటే అప్పుడు మనం ఎన్కరేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అంటే బీఆర్ఎస్ వచ్చిన ఫస్ట్ 5 yearsలో బిల్డర్స్ వేర్ నాన్ నెగోషియబుల్.
నాన్ నెగోషియేటింగ్. అంటే వాళ్ళ అప్రోచ్ ఎట్లుందంటే నో నెగోసియేషన్. గ్రోత్ ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు నో నెగోషియేషన్. గ్రోత్, డిమాండ్ ఎట్లున్నాయి? ఎక్కడుంది గ్రోత్? ఎక్కడుంది డిమాండ్? టోటల్ జీడిపి క్యాలిక్యులేషన్ ఆఫ్ తెలంగాణ ఎట్లుంది? మీరు ఊహించుకున్న జీడిపి ఎట్లుంది? ఆ జీడిపిలో సామాన్యుడు ఉన్నాడా అని తెలుసుకోకుండా గ్రోత్ ఫేజ్లో ప్రజలు కంగాలుగాళ్ళు, వాళ్ళు ఏ ప్రైస్ పెట్టినా కొంటారు అనే ఒక ట్రెండ్ సృష్టించి నౌ ఆర్ నెవర్ అనే ఒక వర్డ్ వాడి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక పదాన్ని సృష్టించి జనాల జీవితాలతో ఆడుకోవడం అలవాటైపోయింది మీకు. ఓనింగ్ ఏ హౌస్ ఇస్ ఎ మెంటల్ మేకప్. ఓనింగ్ ఏ హౌస్ ఇస్ ఎ మెంటల్ మేకప్. వన్స్ యూ రిమూవ్ దట్ మేకప్, పైన మేకప్ ఈజీగా తుడిచేయచ్చు ఇట్లా, కానీ మెంటల్ మేకప్ అనేది మనము ఇట్లా తుడవలేదు. ఒకడు వచ్చి గోకగలడు, నాటుంటోడు ఏం చేస్తాడు? వచ్చి గోక్తాడు, గీక్తాడు, వెళ్ళదు. ఆ ప్రాసెస్కి సొల్యూషన్ ఏమంటే సెల్ఫ్ హీలింగ్. ఇది ఒక మెడికల్ సబ్జెక్ట్ లాగా తయారైంది, ఒక మహమ్మారి లాగా తయారైంది, ఒక మెంటల్ డిసీజ్ లాగా తయారైంది. మీరు అబ్జర్వ్ చేసిన లేదో 2.5 years నుంచి నేను మీకు రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తలేను. మీ టోటల్ మెంటల్ మేకప్ని చేంజ్ చేయడానికి నేను 1700 వీడియోస్ ఇచ్చిన. జస్ట్ టు చేంజ్ యువర్ మెంటల్ మేకప్, టు మేక్ యూ మెంటలీ స్ట్రాంగ్. దట్ హౌస్ ఈజ్ నాట్ a and the only dream. You have to dream. There are other dreams to dream. Housing is not the only dream. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. Housing is not only the dream that your family wants. Everybody has only a single dream to own a house. That is dangerous. That is making you vulnerable. అంటే సమాజంలో మిమ్మల్ని ఆడుకోవడానికి మీరే మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారు కదా. మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారు. ఎవరో బి గ్రేడ్ యాక్టర్స్ ఆమె ఏమండి అంటే నేను సమర్పించుకుంటున్నానండి, నేను సమర్పించుకుంటానండి అంట. నిజంగా అది నాకు చాలా నచ్చింది. ఎవరు ఆమె నాకు తెలియదు. ఆమె బి గ్రేడ్ యాక్ట్రెస్. ఏమన్నా అంటే నేను సమర్పించుకుంటానండి, నేను సమర్పించుకుంటానండి అంటే మనకు బి గ్రేడ్ యాక్టర్స్ అంటే అట్లా అనిపిస్తుంది కదా. సమాజంలో మ్యాక్సిమం మంది బిల్డర్ దగ్గర పోయి నేను సమర్పించుకుంటానండి, నేను సమర్పించుకుంటానంటే వాడు తీసుకోవడం. నిన్ను నీవు ఒక వాంట్ కోసం, ఒక ఆకాంక్ష కోసం బిల్డర్ ముందు మోకరెళ్ళే ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది? నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ని బ్రిక్స్, మోటారు, సిమెంటు, స్టీలు చాలా తక్కువ లెక్కేషన్లు మీరు. I never see real estate and want generating out of real estate as a brick and mortar problem. Brick and mortar problem కాదు, అది స్టీల్ ప్రాబ్లం కాదు, ఇటుక ప్రాబ్లం కాదు.
మనసు రోగం. మనస్సు రోగం. దానికి మెంటల్ ట్రీట్మెంట్ కావాలి, ఫైనాన్షియల్ ట్రీట్మెంట్ కాదు. నేను ఇస్తున్నది, నేను ఎప్పుడు ఫైనాన్షియల్ ట్రీట్మెంట్ ఇయ్యను. ఇట్ ఈస్ ఎ మెంటల్ ప్రాబ్లం. మనస్సు రోగం. మనస్సు బ్రెయిన్ కలిస్తే అది అంటే మనం కంట్రోల్ చేయాలనే రోగం. రెండు కోఆర్డినేటెడ్ ఉంది, మెంటల్ హార్ట్ రెండు కనెక్ట్ అయిపోయి అసలు ఈ రోగానికి ఇక క్యూర్ ఏమంటే ఇల్లు కొనడం కదా. ఇదే జరుగుతుంది కదా. ఈ రోగాన్ని ఓన్లీ మిమ్మల్ని మీరే సరిదిద్దుకోగలరు. డ్రీమ్ బిగ్ అంటారు కదా. డ్రీమ్ బిగ్ అంటే దాంట్లో ఇల్లు లేకుండా చూడండి. యూ కెన్ రియల్లీ డ్రీమ్ బిగ్. మీకు ఏ కమిట్మెంట్స్ ఉండవు, ఏ అర్జెన్సీ ఉండదు. అంటే కాంక్షల్లో ఇది ఎటువంటి కాంక్ష మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 30 years బ్యాక్ ఒక పర్సన్ రిటైర్ కావడానికి వస్తే ఇల్లు కట్టుకుంటుండే, అప్పుడు ఫ్లాట్ సీట్స్ అంతా రెలవెంట్ లేకుండా 30-40 years బ్యాక్. కానీ ఇప్పుడు ఆ రోగం రాను రాను ఒక 30 ఏళ్ళకి వచ్చేసింది. 58-60కి ఉన్న రోగం సగం హాఫ్ అయిపోయింది, సగానికి వచ్చేసింది. 30 ఏళ్ళకే వాడికి ఫ్లాట్ కావాలి, సొంత ఇల్లు కావాలి, సొంత భార్య కావాలి. పెళ్లి చేసుకోవచ్చు, భార్య అనే మెటీరియల్ వస్తుంది, ఆమెను మనం ట్యాకిల్ చేయగలం. లేదు, సేమ్ ఇది కూడా అంతే. అంటే విచిత్రం అనిపిస్తుంది కదా. కొనడం ఈజీ, ఈఎంఐ కట్టడం, మెయింటెనెన్స్, అది పెడుతున్న ఇబ్బందులు. దీనికి సొల్యూషన్ ఉందా? వన్స్ యూ కమిట్, యూ కెనాట్ గో బ్యాక్. వన్స్ యూ కమిట్, యూ కెనాట్ గో బ్యాక్. ఇది ఆందోళనకరం. హౌసింగ్, హోమ్ లోను, ఇల్లు కొనడం అది ఒక సడన్ ఎమోషనల్ కనెక్ట్ వల్ల కలిగిన రోగం. జస్ట్ ఎమోషన్ కనెక్షన్ వల్ల కలిగిన రోగం. ఇంత చిన్నది, లక్షలాది మంది సఫర్ అవుతున్న రోగమే. దీనికి ట్రీట్మెంట్ ప్రైస్ ఫాల్ అనుకుంటారు. అంటే రేట్లు పడితే అందరూ అందుబాటులో ఉంటే కొంటారు. ప్రైస్ ఫాల్ జరుగుతలేదు, ఎందుకంటే అది ఎమోషనల్ కాదు. ఇది టెక్నికల్, ఫైనాన్షియలీ టెక్నికల్ సబ్జెక్ట్. ధర పడతలేదు, ఆందోళన ఎవరికండి? ప్రస్తుతానికి ధర పడతలేదు అంటే ఆందోళన బయ్యర్స్కి కదా. కానీ ఈ భయము, ఈ బాధ బిల్డర్స్కి రావాలి. భయము, బాధ బిల్డర్స్కి రావాలి. అప్పుడు మనకు ఈ కళ పూర్తవుతుంది.
మనం ఎమోషనల్, కానీ ధర తగ్గడం టెక్నికల్. ఫైనాన్షియల్ ఒక అంటే వే ఆఫ్ ప్రైజింగ్ థింగ్స్. మన ఎమోషన్కి ఒక రేట్ ఫిక్స్ చేశారు వాళ్ళు. మీరు చూడండి, నేను ఏమేమి మాట్లాడుతున్నా మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ మళ్ళీ వినండి, మీ ఫ్యామిలీకి వినిపించండి. ఎందుకంటే మీకు ఇట్లా చెప్పడానికి రాకపోతుండొచ్చు, మీ ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి మీకు చేత కాకపోతుండొచ్చు, కానీ నేనే మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని వీడియో ఆన్ చేయండి, నిద్ర పట్టకుండా చేస్తావాళ్ళు. ఇది ఖాయం, ఇది నా కమిట్మెంట్. నిద్ర పట్టకుండా చేస్తా. ఇంకోసారి వాడు ఇల్లు అనొద్దు. మన వీక్నెస్కి వాళ్ళు పెట్టిన ఖరీదు, మన అవసరానికి వాళ్ళు పెట్టిన ఖరీదు కాదు. జాగ్రత్త, మన వీక్నెస్కి వాళ్ళు పెట్టిన ఖరీదు 300% ఎక్కువ. జీవితం పణంగా ఎప్పుడు పెట్టాలి అంటే దేశం కోసం. బార్డర్లో మన ప్రాణం పణంగా పెట్టాలి, అది తప్ప ఇంకా దేనికి పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఆ అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం బార్డర్ దగ్గర పోం కనుక, మనం సేఫ్గా ఉంటాం కనుక మనకు ఆ రిస్కే లేదు. జీవితం పణంగా పెట్టి మన సర్వస్వం ధారపోసి మనం చేసేది ఏంది పీకుడు పైన అంటే ఒక ఇల్లు తీసుకోవడం, దాంట్లో గృహప్రవేశం అప్పు చేసి గృహప్రవేశం చేసి కొజ్జాలకు పైసలు ఇచ్చి, క్యాటరింగ్ వానికి పైసలు ఇచ్చి, కుళ్ళే వాళ్ళకు భోజనం పెట్టి, మనం ఇల్లు తీసుకున్నామని కుళ్ళే వాళ్ళకు భోజనం పీకల్లాగా పెట్టి వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపిస్తే కానీ మనకు ఆత్మ నిలకడగా ఉంటుంది. నేను చెప్పింది అదే కదా, మీరు చేసేది అదే. మీ గృహప్రవేశానికి వచ్చేవాళ్ళు ఎంతమంది, 85% 90% మంది మీరు ఆ ఇల్లు తీసుకుంటే తినియమ్మా అనుకునేవాళ్ళే. వాళ్ళని మీరు పిలిచి పీకల దాకా బెక్కి మందు ఓపించి తాపించి పంపిస్తారు. అంటే మీరు పడబోయే దుఃఖానికి మీరు పార్టీ ఇస్తున్నట్టు. మీ ఫ్యామిలీకి నా వీడియో వినిపించండి, అంటే బుర్ర ఉంటే. మళ్ళీ మీకు ఆయన పొద్దున్నే టిఫిన్ పెట్టకపోతే కష్టం, జాగ్రత్త. ఈ రియల్ ఎస్టేట్ రెవల్యూషన్ అంటారు కదా, పెరిగిన ధరలు అంటున్నారు కదా, వీళ్ళు ఎంతవరకు రెచ్చిపోయారంటే, బాగా చదువుకున్నాడు, బాగా టాప్ లెవెల్ ఎంప్లాయీ కూడా, ఒక పెద్ద CEO కూడా వీళ్ళ ముదనష్టపు కౌన్సిలింగ్కి మాటలకు పడిపోతున్నాడు. మీ ఆఫీస్ దగ్గర ఇల్లు కొంటే 5 నిమిషాల్లో మీ ఆఫీస్కి చేరుకోవచ్చు. ఇది ఒక్క పాయింట్ తప్ప వేరే పాయింట్లో ఏదన్నా రీజనబుల్ పాయింట్స్ చెప్పమనండి. నీ క్లెయిమ్ ఏమంటే, నీ ఆఫీసు దగ్గర నీవు ఒక ఇల్లు కొంటే 5 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటావు. ఇది ఒక్క ఇష్యూ తప్ప నాకు వేరే ఏదైనా మంచి పాయింట్ దాంట్లో చెప్పమనండి. ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదు. నియర్ బై కాగ్నిజెంట్, నియర్ బై ఇన్ఫోసిస్, నియర్ బై అది, నియర్ బై ఇది అంటారు కదా. అదే నిజమైతే నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మీరు ఓపెన్ మైండ్తో నేనండి. ఇన్ఫోసిస్ పోచారంలో ఇన్ఫోసిస్ ఉంది, అక్కడ ఏరియాస్ చూడండి అడవిలా ఉంటుంది. ఇప్పుడు పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ అయి 10 ఏళ్ళకు దాటిపోయింది కదా, అన్నీ పీజీ హాస్టల్ తప్ప ఏముండవు. ఇప్పుడు ఇన్ఫోసిసే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ఇప్పుడు అది పెద్ద బిజినెస్ హబ్, బిజినెస్ డిస్ట్రిక్ట్గా మారిపోవాలి 10 ఏళ్ళలో. చెక్కు చెదరలేదు.
అన్నీ బేర్ చెట్లు, వేప చెట్లు, పిచ్చి పిచ్చి మొక్కలు. నేను ఎప్పుడన్నా అక్కడ పోయి బేరు దొరుకుతాయి చిన్న చిన్నవి, అవన్నీ ఏరుకొని తింటుంటా. అప్పొచ్చారం దగ్గర ఆ టేస్ట్ ఉంటాయి. ఎవడు తీసుకోడు, ఆయన గుత్తులు గుత్తులు కాసి ఉంటాయి, ఎవడు తీసుకోడు. పిచ్చి నాకు. మీరు ఇమాజిన్ అండి, అక్కడ ఏఎస్బిఎల్ స్ప్రింగ్ అని ఒక పెద్ద టవర్ కొట్టాడు మనోడు, ఏఎస్బిఎల్. వాడి పరిస్థితి ఏం చూడండి. అప్పుడే వాడు 75 లక్షలు ఉన్నాడు, అయినాక దాన్ని 55 తీసుకొని వచ్చాడు. 55 కూడా తీసుకుంటాడు. నియర్ ఇన్ఫోసిస్ పోచారం అంటే ఒక ఒక డాటేజ్ చూస్తాడు, ఒక రాయేజ్ చూస్తాడు. నా కొడుకులు ఏమంటారు, వాడు కాన్ఫిడెన్స్ చూడండి. వాడు 20 అంతస్తులు కట్టేసి, 18-20 అంతస్తులు ఏమో కట్టిండు ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్. నేను ఒక వీడియో కూడా చేసిన, పాపం అనిపించింది వాడు. దిక్కు దివాలా లేని చోట 55 లక్షలకు ఫ్లాట్, అది పోచారం. ప్రాక్టికల్లీ చీకటి అయితే మీరు అక్కడ పోలేరు. ఒక మహిళ ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ పోచారానికి ఒక్కమనే ఒక 8-9 అయితే నడుచుకుంటూ పోలేదు. మరి ఇన్ఫోసిస్ యొక్క ప్రభావము రియల్ ఎస్టేట్పై ఏముంది? మీరు మీ ఇన్ఫోసిస్ని 5 నిమిషాల దూరం పెట్టండి, 50 నిమిషాల దూరం పెట్టండి, బతకంతే ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కొత్తగా నార్సింగి, ఈర్సింగి, పూర్సింగి, ఇక్కడ అంతా ఒకటే చెప్తుండ్రు, 5 minutes డ్రైవ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ అంటారు. అంటే చాలా మంది ఎంత ఇడియట్స్ ఉన్నారంటే, ఇంకా ఈ వర్డ్ కన్నా నేను ఎక్కువ వాడదలుచుకోలేదు. 5 నిమిషాల డ్రైవ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ కరెక్టే, అది తప్ప నీ ఒక్క మంచి పాయింట్ చెప్పు దాంట్లో. కూరగాయలు కాస్ట్లీ, మీ బాబుని కంపల్సరీ ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలి. అక్కడ ఏం లేదన్నా సంవత్సరానికి 2-3 లక్షల ఫీజు ఉంటుంది. నీవు మెయింటెనెన్స్ కట్టాలి, అది ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ అంత ఉంటుంది. ఒక మామూలు ఏదైనా సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలనో మెయింటెనెన్స్ అంత కట్టాలి. రాను పోను ప్రాబ్లం. అది పాష్ ఏరియా. నీవు నార్మల్గా ఏమి అక్కడ నార్మల్ రేట్స్ దొరకవు, అసలు షాప్సే ఉండవు. మీరు ఏదైనా కొనాలంటే 10 కిలోమీటర్స్ దూరం పోవాలి, 10-15 కిలోమీటర్స్ దూరం పోవాలి. మరి నీ ఆఫీస్ నుంచి 5 నిమిషాల దూరం అంటే ఫ్యామిలీలో ఒక పర్సన్కి వీలు కావాలి అని ఒక ఫ్లాట్ కొంటే టోటల్ ఫ్యామిలీ సఫర్ కదా. నువ్వు ఆ ఏరియాలో ఫ్లాట్ తీసుకుంటే నీ బాబును చచ్చినట్టు ఇంటర్నేషనల్ స్కూల్ చచ్చినట్టు వాడు సూపర్ మార్కెట్లో ఏమి, అక్కడ కింద ఉన్న సూపర్ మార్కెట్లో ఏ ధరలు అమ్మితే అది తీసుకోవాలి. చచ్చినట్టు లిఫ్ట్ కోసం 10 నిమిషాలు వెయిట్ చేయాలి. చచ్చినట్లు బేస్మెంట్లో పోయి నీ కారు ఎక్కడనో పార్క్ అయి ఉంటుంది, కిలోమీటర్ దూరం పోయి దాంట్లో ఎక్కి పోవాలి. నీ భార్య ప్రతిదీ కావాలంటే ఆ 30 అంతస్తులు దిగి వచ్చి 15 నిమిషాలు కార్ డ్రైవ్ చేసుకొని బయట పోయి అక్కడి నుంచి ఒక అర్ధగంట పోయి ఏదైనా కొత్తిమీర కట్ట కూడా కొనుక్కోరావాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఒక ఫ్లాట్ కొంటే ఎవడు నడవకూడదా? ఇప్పుడు చూడండి ఎట్లుంటుంది. అక్కడ ఫ్లాట్ కొంటే ఎవడు నడవకూడదు, ఓన్లీ ఎక్సర్సైజ్ చేయాలి. వాడు నడవాలంటే వాకింగ్ ట్రాక్లో నడవాలి లేదా సైక్లింగ్ చేయాలి. అంటే జనరల్గా మనం కూరగాయల కోసం పోయొద్దాం 1 కిలోమీటర్ అంటే వీల్లేదు, అక్కడ ఏం దొరకదు, అన్నీ 10 కిలోమీటర్ పైన ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి హైరైజ్, ఎప్పుడైనా యాడ్ వస్తే నియర్ బై హాస్పిటల్స్ అంటాడు. ఎందుకురా దరిద్రం, నీవు కొత్త ఇల్లు తీసుకునేటప్పుడు దరిద్రాన్ని ఎందుకు కోరుకుంటావురా దరిద్రుడా అని వాడు అడగాలి. టూ మినిట్స్ అవేలో ఒక రైతు బజార్ ఉంది, 2 minutes అవేలో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, 2 minutes అవేలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, 2 minutes అవేలో చాలా చీప్గా మన లైఫ్ ఈజీ అయ్యే ఏదైనా ఒక ప్లేస్ ఉంది, ఒక గార్డెన్ ఉంది.
ఏముండవు. నువ్వు 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఏముంటుందంటే హాస్పిటల్ ఉంటుంది. ఎంత రోక్స్, ఈడియట్స్, ఎడ్యుకేటెడ్ ఇంకా నాకు బూతులు వస్తున్నాయి. కొడుకులు ఎట్లున్నారంటే ఎక్కడ కొనాలి కూడా తెలియని సన్నాసులు, చదువుకున్న సన్నాసులు వీళ్ళంతా. ఫైవ్ మినిట్స్ డ్రైవ్ అవ్వేవంటే హాస్పిటల్ లేదు చుట్టుముట్టు, దరిద్రాలు. పిల్లగాడి స్కూలు 30 మినిట్స్ డ్రైవ్ అవే. అది ఎక్కడ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ స్కూల్, అక్కడ అక్షరం. నువ్వు ఏదైనా కింద పోయి టిఫిన్ చేసి వద్దామంటే ఏముండదు, స్విగ్గీ జొమాటోలో డబల్ రేట్ పెట్టి తెప్పించుకోవాలి. అది కాకుండా సొసైటీ రూల్స్ రెగ్యులేషన్స్ 2-3 కోట్లు పెట్టి ఎవడో అనామకుడు పెట్టిన రూల్స్ ఫాలో కావడానికి నీవు ఎట్లా ఒప్పుకున్నావు? మీ అమ్మా నాన్న ఏదన్నా రూల్ పెడితే ఎగిరి తన్ని నువ్వు బయటకు వచ్చేసినావు కదా. నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నా, నాకు ఇండిపెండెన్స్ కావాలని నీ భార్య కూడా అంటది కదా, సిగ్గులేని పడప. మరి ఎవడో హౌలేగాడు ఆ సొసైటీ ప్రెసిడెంట్ అయ్యి వాడి ఇష్టం వచ్చినట్టు చెప్తే మీరు తోకాడించుకుంటా గుద్దాడించుకుంటూ ఉంటారు కదా, అది సిగ్గుపడే విషయం కాదా? 3 కోట్లు పెట్టి ముదనష్టపు ఫ్లాట్లో ఉంటున్నావు కదా, అది సిగ్గుపడే విషయం కాదా? ఎవడు నీ బంధువా? వాడు సొసైటీ ప్రెసిడెంట్ నీ బంధువా, నీ మామనా? ఎవడరా వాడు? వాడు చెప్పి నుంచి నీ బుద్ధి ఎందుకు ఆడిస్తున్నావు? సిగ్గు లేదు అనేటవాడు లేడు. వీ హ్యావ్ టు ఫాలో సొసైటీ రూల్స్. ఎవడ హవలగాడు వాడు రూల్స్ ఫ్రేమ్ చేస్తే నువ్వు ఫాలో అవుతావు. అదే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ భార్యను పొద్దున కొద్దిగా టిఫిన్ చేయి, పొద్దున్న లేచి స్నానం చేయి, నువ్వేం తింటా ఇంకా ఊడవలేదంటే నీకు అప్పుడు కోపం వచ్చేస్తుంది, పిచ్చ కోపం వస్తుంది. ఆ రూల్స్ నువ్వు భరించలేవు, అత్తామామ రూల్స్ భరించలేవు. ఆవిడేవాడు అవలగాడు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెసిడెంట్ అయ్యి వాడు రూల్స్ సెట్ చేస్తే తూచా తప్పకుండా వాడిస్తుంది. ఈమె రూల్స్ అండి, నడవడానికి రూల్స్, కూర్చోడానికి రూల్స్, సామాన్ తేవడానికి రూల్స్. సిగ్గులేదా? 3 కోట్లు బట్టి ముదనష్టపు ఫ్లాట్లు ఉండి 3వ వాడు పెట్టిన రెగ్యులేషన్స్ ఫాలో చేయడానికి సిగ్గులేదా అని ఎవడని అంటున్నా? ఎవడంటలేడు. ఎందుకంటలేడు? ఎందుకంటే ఇదంతా ఎర్రగడ్డ హాస్పిటలే, టోటల్ కాంప్లెక్స్ అంతా ఎర్రగడ్డ వాసులే ఉంటారు దాంట్లో. ఒకరిదొకరి అభిప్రాయం టాలీ అవుతుంది. మీరు ఎవరండి అంటే నేను హవలగాండి, మీరు నేను హవలగాండి అండి. అమ్మో మన ఇద్దరిది కలిసింది. మీరు ఎంత హౌలా అయ్యండి? నేను 3 కోట్లకే హౌలా అయిపోయింది. అరే నేను 4 కోట్లకు హౌలా అయ్యాను. 4 కోట్లకు హౌలా అయ్యాను రండి, బాగుందండి. వాడు మా ఫ్రెండ్ అండి, ముదనష్టపోయేది. 1.5 కోటికి హౌలాగాడైపోయాడు. నిజంగా అండి, వరపు జనాలు ఎంత ఈడియట్ ఉన్నాడండి. 1.5 కోటికి హౌలైపోయాడు. నేను 3 కోట్లకైనా మీరు 4.5 కోట్లకు అయిపోయారు. మనమంతా ఎంతైనా మనమంతా అవలాగండమే కదండి. అవునండి. మరి మన ప్రెసిడెంట్ పెద్ద అవలాగాడండి. వాడు హౌలా అయింది కాక మనని అందరినీ హౌలా చేస్తున్నాడండి. వాడు ప్రెసిడెంట్ అనిపించుకున్నాడండి. వాడు సొసైటీ ప్రెసిడెంట్ అంటే పెద్ద హౌలాగాడే అండి. వాడు మనందరూ హౌలాగాళ్ళని హౌలా వాడు అయ్యి మనల్ని అందరినీ హౌలా చేస్తున్నాడు. నిజమండి, మనమంతా ఎలీట్ పీపుల్ అండి. సొసైటీ
ఎక్కడో పురుగుల్లా వాడుంటారు. మనం ఒకరి మీద ఒకరు హౌలగాడి మీద హౌలగాడు పెద్దగాడు మీద అతి మీద అందరి మీద ఉన్నాడు. చిల్లరగాడు మొత్తం పైన ఉంటాడు. హౌలగాళ్ళలో చిల్లరగాడు వాడు పైన ఉంటాడు. 30 అంతస్తులు ఉంటాడు. దాన్ని ఏమంటారు? ఎలీట్ లివింగ్ అంట. కొనడం ఈజీ, ప్రతి ఒక్కటి రెస్ట్రిక్టెడ్. అక్కడ ఏముంటుంది అది తినాలి. మనము ఈ అడవుల్లో ఉండేటప్పుడు ట్రైబల్స్ ఆకులు ఆలుమాలు దుంపలు తిని బతుకుతున్నారు అంటాం. మనం ఎంత చీప్గా మాట్లాడుతాం. అసలు వాడు బెటర్, వాడికి ఇష్టం వచ్చినప్పుడు వాడు గుర్తుపడతాడు, పోయి ఆకులు ఆలుమాలు అవేమో తింటాడు, తిని హెల్తీగానే ఉంటాడు వాడు. మనము 3 కోట్లు పెట్టి అక్కడ దొరికే ఆకులు ఆలుమాలు దుంపలు తినాలి. మనకు ఛాయిస్ లేదు. వాడు ఏమిస్తే అది తినాలి, ఎట్ట పెడితే అదే పెట్టాలి. ఎస్టీపీ వాటర్ వేస్తే దాంట్లోనే జలకాలాడాలి. మా పిల్లగానే హెల్త్ ఈ వాటర్ ఎందుకు ఎస్టీపీ వాటర్లో వాడు దొరలాడుతుంటే వాడికి హెల్త్ ఎందుకు బాగుంటుంది? వేరే వాడి పీలో ఉన్న బ్యాక్టీరియా వాడి ముక్కులో పోయి వాడి పీలో బయటికి వెళ్ళదు. మూడు కోట్లు పెట్టి వేడేవాడి పీ నీళ్ళలో ఆడుకుంటున్నాయి. కర్మ మీకేం? మీ ఇంట్లో మీరు స్నానం చేయక, ఎవడో స్విమ్మింగ్ పూల్లో దిగి ఉత్సవం వస్తే దాంట్లో లోపల దిగి నోట్ల నీళ్ళు వేసుకొని పుచ్చుకొని ఉంటాడు. స్విమ్మింగ్ అంటే ఏమవసరం? బాత్రూంలో బకెట్ ఉంటుంది, దాని నుంచి నీళ్ళు వేసుకొని, ఒక బాత్ టబ్ ఉంటుంది, దాంట్లో నీళ్ళు వేసుకొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు, స్విమ్మింగ్ పూల్ 80% మంది ఉత్సవం వస్తారు స్విమ్మింగ్ పూల్. అదే నోట్లో తీసుకుంటారు, అదే జలకాలు ఆడతారు. అది మీకు నచ్చుతుంది. సిగ్గుండాలి. వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ పాపులేషన్. నేను ఒక పిలిపిస్తే చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు ఫైనాన్షియల్. నిన్న మొన్న పులికి రక్తం దాపించినట్టు నా అగ్రెషను, నా దగ్గర ఉన్న యాటిట్యూడ్ మీకు చేత కాదు కదా, మీరేం చేయకండి. జస్ట్ నా వీడియోస్ మీరు ఎవరు ఒప్పుకుంటారు కదా వానికి ప్లే చేయండి. ఏం చేయకండి. నేను ఎప్పుడు అగ్రెసివ్గా అంటే నా పొటెన్షియల్తో నేను ఎప్పుడు వీడియోస్ చేయలేను. నేను సమాజంలో మార్పు కోరుకుంటలేదు. సమాజంలో మార్పు కోరుకుంటలేదు. సమాజంలో విప్లవం కోరుకుంటున్నాను. మార్పుకు విప్లవానికి డిఫరెన్స్ ఉంది. మార్పు అంటే వాళ్ళ కండిషన్ని బట్టి మారే సూచనలు ఉంటాయి. విప్లవం అట్లా ఉండదండి. ఇట్ ఈస్ అ ఫోర్స్ థింగ్. విప్లవం అంటే జరగాల్సిందే, ఈ మార్పు జరగాల్సిందే. మార్పు ఎందుకు జరగాలి అంటే ఈ ఈ ఈ వ్యాధి మనం కొద్దిగా స్లో చేయగలిగాం. మీరు ఇమాజిన్ చేయండి, తెలుగు ఎంతమందికి వచ్చు? మెజారిటీ మందికి వచ్చే అనుకుందాం. కానీ స్టిల్ ఈ హిందీ బెల్ట్ వాళ్ళు, ఈ ఎన్ఆర్ఐస్, ఈ నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళకు ఇలాంటి వీడియోస్ అందుతలేవు. 9% అమెరికన్ వ్యూవర్షిప్ ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు దాంట్లో. నా ప్రాబ్లం అది. మీరు అంటారు చూడండి, చేంజ్ ఎందుకు కనిపిస్తలేదు అంటే, నేను హిందీ ఇంగ్లీష్ వీడియోస్ వేస్తే డెఫినెట్లీ చాలా మంది చూస్తారు. ఇప్పుడు నా వీడియో చూసినటువంటి తెలుగు అర్థం కాదు, వాళ్ళ దాంట్లో చేంజ్ ఎట్లా వస్తుంది? అంటే నేను ఇంగ్లీష్లో హిందీలో కూడా వీడియో వేయాలి.
వేస్తే కానీ చేంజెస్ రావు. దయచేసి అందరూ తమ శాయశక్తుల తమని మార్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. సమాజం అది గాలి దుమారం లాంటిది, ఇష్టమైన పోతుంటుంది. దానికి ట్రీట్మెంట్ చాలా అంటే ప్రాక్టికల్గా ఇవ్వాలి. గ్లోబల్ సమిట్ గురించి మీకు చెప్పిన, అందరికి కోపం వచ్చినట్టు కొంతమందికి. ఇప్పుడు చూస్తున్న రిజల్ట్ గ్లోబల్ సమిట్ జీరో యూస్. ఇవాళ చూస్తే వాడు తొట్లు ఎత్తుకపోతుండ్రు. సందర్శకులు వచ్చి తొట్లు, కార్పెట్లు, అంటే గ్రీన్ కార్పెట్, గ్రాస్ ఉంటుంది కదా, అవి తొట్లు, పూల తొట్లు అన్నీ ఎత్తుకపోతుంది. అంటే ప్రజాధనం ఎట్ట దుర్వినియోగం చూడండి. 2-3 డేస్ ఈవెంట్స్ కోసం 200 కోట్లు, 150-200 కోట్లు ఖర్చు పెట్టిందంటే ఎవరి పైసలు? ఎవరి కోసం? కోపం రావద్దా మీ అందరికీ? ప్రశాంతంగా ఉన్నారు. దయచేసి మీరందరూ నేను చెప్పే మాటలు చాలా సావధానంగా వినండి. నేను పైసా వసూలు చేస్తా, పైసా వసూలు మీకు వీడియోస్ ఇస్తా, చూస్తూ ఉండండి. పైసా వసూలు, మీరు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి పైసాకు వాల్యూ కల్పిస్తాను. ప్రాబ్లం అంటే నేను ఒక్కనే పోతా, నేను ఒక్కనే చేస్తా కనుక నాకు కొద్దిగా టైం పడుతుంది. నేను సమాచారం తెప్పించుకోగలను. నేను ఫిజికల్గా పోవాలి ఎక్కడికైనా అంటే నాకు సగం డే వెళ్ళిపోతుంది, హాఫ్ డే. కానీ నేను రెవల్యూషన్ తెచ్చి తీరుతా, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ప్రజల్లో చైతన్యం వచ్చి ఇల్లు అనే కళ కనడం మానేస్తారో అప్పుడే వాళ్లకు ఇల్లు దక్కుతాయి. ఎప్పుడు మీరు కళ కనడం మానేస్తారో అప్పుడే మీకు అనుకున్న రేట్లో ఇల్లు దొరుకుతుంది. ఎప్పటి వరకు మీరు కళలు అంటుంటారో, ఆ కళలను వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారో అప్పటి వరకు మీకు సొంత ఇల్లు అనే కళ నెరవేరదు. ఎవడో చెప్పిన ప్లేస్లో మీరు మోటివేట్ అయ్యి మీ ఆఫీసులకు దగ్గర ఉంది అని ఒక నెపంతో కొంటే రేపు మీకు ఉద్యోగం ఊడితే ఆ ప్లేస్లో మీరు ఉద్యోగం లేని బతకగలరా? ఒకసారి ఆలోచించండి. ఉద్యోగం ఊడితే ఆ ఖర్చులు మీరు భరించగలరా? భరించలేరు. కాబట్టి ఎవడో మోటివేట్ చేసిన ప్లేస్లో మీరు సొంత ఇల్లు కొనకండి. మీ మనసుకు నచ్చి మీ స్థాయికి తగ్గ ప్లేస్లోనే ఎక్కడైనా హైదరాబాద్లో మీరు ఇల్లు కొనండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా మాటలను 10 మంది దాకా చేరేటట్టు చేయండి. చేంజ్ రాకపోతే చూడండి. నమస్కారం.